హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. ఇదైతే పాప బర్త్డేలోగా అండి. సో సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజే దాని బర్త్డే. సో ఇంకా ఆ రోజు నైట్ 12కి కేక్ కటింగ్ చేస్తున్నాము. పాప అయితే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. డైలీ ఏంటి అంటే మ్యాక్సిమం 9 to 9:30 బిట్వీనే పడుకొని పోద్ది. సో ఎక్కడ పడుకునిద్దా అని నేను ముందరగానే దాని చేత ప్లానింగ్ చేయించి ఆఫ్టర్నూన్ ఒక 1.5 hour 2 hours పడుకోబెట్టిన తర్వాత నైట్ కొంచెం ఇలా యాక్టివ్గా ఉంది. ఇంకా ఏదైనా మేము నలుగురమే కదా, సో ఇంక నలుగురం అయితే కేక్ కోసేసుకుంటున్నాం. ఇంకా కేక్ కట్ చేయించిన తర్వాత వాళ్ళిద్దరు తినటం కంటే పూసుకుంటాం ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే పాపే స్టార్ట్ చేసింది ఇంకా నిఖిల్కి పూస్తానికి. అండ్ నెక్స్ట్ అయితే నిఖిల్ కూడా జస్ట్ ఒకసారి అలా అప్లై చేశాడు. అదొక ఎగ్జైట్మెంట్ కదా వాళ్ళకి ఆ ఏజ్లో. ఇంకా కొంచెం బిగ్ అయ్యే కొద్దీ మనం బర్త్డేస్ జరుపుకుంటాం కూడా మానేస్తున్నాము. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. సో ఇంకా అయితే వాళ్ళిద్దరైతే అలా ఎంజాయ్ చేశారు. అండ్ కొన్ని పిక్స్ దిగింది. పాప వేసుకున్న నైట్ డ్రెస్కి వచ్చేపాటికి మనకి 2-in-1 అండి. ఇన్ కేస్ మనకు షార్ట్ కావాలంటే షార్ట్ వేసుకోవచ్చు, లేదా ఫ్యాంట్ కావాలంటే ఫ్యాంట్ వేసుకోవచ్చు. ఇంకా అక్కడితో అయితే నైట్ సెలబ్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. అండ్ మార్నింగ్ లేచేసి దేవుడి దగ్గర చాక్లెట్స్ పెట్టేసి దీపారాధన చేసేసుకున్నాము. అండ్ గుడికి వెళ్ళామండి, సాయిబాబా టెంపుల్. ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి. సాయిబాబా టెంపుల్లోనే మనకి ఆంజనేయ స్వామి, వినాయకుడు, శివుడు, అలాగే మనకి సాయిబాబా దుని ఉండిద్ది కదా, అది కూడా ఉండిద్ది. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళేపాటికి 11:30 అయిపోయింది. ఇంకేమైంది అంటే దేవుడిది మొత్తం క్లీన్ చేశారు, పైకి ఎక్కకూడదన్నారు. సో నార్మల్గా అయితే దండం పెట్టుకున్నాం. పాపను ఒక్కదాన్ని పైకి పంపించి దేవుడు పాదాల దగ్గర స్వీట్ పెట్టించి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా శ్రావణ మాసంలో వచ్చింది కదా, ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి పూజ చేస్తారంట, హనుమాన్ చాలీసా చదువుతారంట. సో ఇంకా అక్కడ స్వీట్ ఇచ్చారు, సేమియా పాయసం. దాన్ని అయితే తాగమని చెప్పాను. ఇంక దాని తర్వాత దగ్గరలో ఉన్న అంకమ్మ గుడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని చక్కగా మొత్తం బాగా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అదైతే కొంచెం అలా పిక్స్ దిగింది. ఇంకా గుళ్ళో ఆల్రెడీ మనకి గుగ్గిళ్ళు, ఏమంటారు, పులిహార, పరవన్నం అయితే ప్రసాదం కింద ఇచ్చారు. సో చాలా క్యూ ఉంది. నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నా, అందరికి సరిపోద్ది కదా అని చెప్పేసి. అండ్ కొట్టిన కొబ్బరి చిప్ప అండ్ దేవుడు పాదాల దగ్గర పెట్టాను అన్నాను కదా స్వీట్, అవి కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసి కొన్నేమో తెచ్చేసుకున్నాం ఇంటికి. ఇంకా తెచ్చిన తర్వాత సర్వెంట్స్కి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా, ఇంట్లో మేము కూడా తినవచ్చు కదా, దేవుడి దగ్గర పెట్టామని చెప్పేసి. ఇంక ఇంటికి వచ్చిన ఎమ్మంటే మొదలెట్టేశారు. దీని బర్త్డే కదా అని చెప్పేసి ముందల రోజు ఈవినింగ్ దగ్గరలో ఉన్న చిన్న మార్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఈ క్లే టాయ్స్ ఉంటే తీసుకొచ్చుకున్నారు. ఇంకా పాపకైతే రావట్లేదు, నిఖిల్ చూపిస్తున్నాడు ఎలా చేయాలి అనేది. పిల్లల్ని ఎప్పుడు ఒకే చోట ఉంచుకుంటూ కొంచెం డిఫరెంట్ యాక్టివిటీస్లో బిజీ చేస్తే కనుక వాళ్ళ మైండ్ డెవలప్ అయ్యి మనం కొంచెం ఫ్రీ అవుతాం. ఇంక ఇదైతే బర్త్డే రోజు ఈవినింగ్ అండి. సో కేక్ తీసుకొచ్చేసారు. ఇంకా ఆ రోజు 4th బర్త్డే కాబట్టి 4 అనే ఈ సింబల్స్ డిఫరెంట్ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా చెమ్కీస్లా. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ అండ్ గోల్డ్. సో ఇవన్నీ మా హస్బెండ్ ముందర రోజు తెచ్చారు. సో ఇంక నెక్స్ట్ డే ఈవినింగ్ మొత్తం డెకరేషన్ చేసేసి మేము అనుకున్నాము 6 కల్లా 6:30 to 7 బిట్వీన్లో కేక్ కటింగ్ చేసేయాలి. ఎప్పుడు 8 అలా అయిపోతుంది. యాక్చువల్గా ఏమైంది అంటే పిల్లలందరూ ట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోతాం వల్ల వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేసి కేక్ కటింగ్ 8-8:30 అయ్యేపాటికి, మేము రెస్టారెంట్కి వెళ్ళేపాటికి 9:30-10 అయిపోతుంది. రిటర్న్ అయ్యేపాటికి కొంచెం 11:30-12 అయిపోతుంది. బట్ అలా కాకుండా కొంచెం మాకు ఆ రోజు కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది. సో ఎలా అయినా ఒకటేలని చెప్పేసి ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిపించి అయితే కేకులు కోయించాం. అండ్ దట్టు ఏంటి అంటే చాలా వరకు ట్యూషన్స్కి వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా వచ్చారు. ఒక 6 or 7 మెంబర్స్ అయితే మిస్సింగ్ నాకు తెలిసి. సో ఇంటి పక్కన మనతో మాట్లాడే వాళ్ళందరినీ, కిడ్స్ అందరిని పిలిచి గ్యాదర్ చేసి అయితే కేక్ కటింగ్ చేయించాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ హ్యాట్స్ పెట్టుకోమని చెప్పేసి ఇంకా బర్త్డే సాంగ్ పాడమన్నాము. సో ఇక్కడ క్యాండిల్ అయితే వెలిగించేసారు మా హస్బెండ్. సో ఇంకా మా హస్బెండ్, నేను, నిఖిల్, పాప పట్టుకొని కేక్ కోయిద్దాము, అటు ఇటు కిడ్స్ నుంచో సాంగ్ పాడతారు కదా అని చెప్పేసి వాళ్ళని అటు ఇటు నుంచోపెట్టేసి సాంగ్ పాడమని చెప్పాము. చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. 7:30 లోపల కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అన్నారు కొంచెంసేపు వాళ్ళ చేత డ్యాన్స్లో ఇద్దాం, 7:30 కదా, మనం 8:30కి బయటకు వెళ్దాము, అప్పుడే ఏం డిన్నర్ చేసేస్తాము అన్నారు. సో ఇంకా కొంచెంసేపు డీజే సాంగ్స్, వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ అయితే పెట్టేసి
వాళ్ళు డ్యాన్స్ ఏమని చెప్పారు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా అందరి చేత డ్యాన్సులు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళని ఒకసారి సాంగ్ పాడమని చెప్పాము. సో ఇంక ఎండ్కి వచ్చేసింది కదా, మళ్ళీ తను ఒకసారి హ్యాపీ చేద్దామని చెప్పేసి సాంగ్ పాడిపించేసి అందరికైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసామండి. పాపకి ఇప్పుడు 4 years కాబట్టి కేక్, మనకి లెక్టో అదే క్రీమ్ చాక్లెట్ టైప్ ఉండేది కదా, అది, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, షార్ప్నరు అండ్ లాలీపాప్స్లోనే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అవి అయితే రిటర్న్గా ఇచ్చాము. ఒక బెలూన్, ఒక హ్యాట్. ఇదైతే ఇంకా వదినే పంపించారు పాప బర్త్డే కోసం. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇదేమో అత్తమ్మ వాళ్ళు ముందల రోజు వచ్చారు కదా, సో పావడ అంట, సో పాప కుట్టించమని చెప్పి అయితే తీసుకొని ఇచ్చారు. ఫోటోలో కంటే బయట చాలా బాగుంది, అదొక డిఫరెంట్ గ్రీన్, నాకు బాగా నచ్చింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంకా పాపతో కొన్ని పిక్స్ అయితే దిగేసాము. అండ్ పాప లాస్ట్లో అనుకోకుండా 4 సింబల్ని ఇలా పట్టుకొని ఉంచింది, చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పి అయితే పిక్ తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే పూర్ పీపుల్కి డొనేట్ చేసామండి, బట్ నేను అనుకున్నాను ఇయర్ ఏం చేయలేదు కదా, సో రెస్టారెంట్ నుంచి వచ్చేటప్పుడు కనీసం ఒక 1 or 2 people కన్నా ఏదైనా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా. బట్ గణేష్ చవితి వస్తుంది కదా, సో చందా కోసం వచ్చారు, ఇంకా అక్కడ రాయిచ్చాము. అండ్ మా ఊర్లో కూడా ఇవ్వాలి, సో అందుకు ఇప్పుడు ఒక 1000 అలా ఇచ్చాము. అండ్ హెవీ ఫుడ్ కాకుండా కొంచెం కిడ్స్ ఇష్టపడేటట్టుగా కొంచెం స్నాక్ టైప్లా తీసేసుకొని ఐస్ క్రీమ్స్తో అయితే క్లోజ్ చేస్తామండి. టెంప్టేషన్స్లో ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.